అందరికీ నమస్కారం. నిన్న అనంతపురం పోర్ట్ టౌన్ పరిధిలో అయ్యప్ప స్వామి దగ్గర రామ్నగర్ ఏరియాలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో హరినాథ్ అనే కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్ట్ని నమోదు చేయలేని చెప్పి అవాస్తవాలు రాయటం జరిగింది. ఆ అవాస్తవాలను ఖండిస్తూ ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో అసలు విషయం ఏంటంటే, హరినాథ్ అనే ఏఆర్లో పనిచేస్తున్న కానిస్టేబుల్, అలానే భువనేశ్వర్ చౌదరి అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఎలైట్ అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్లో భువనేశ్వర్ చౌదరి ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో హరినాథ్ అనే ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు. వీళ్ళు కొంతకాలం బాగానే కలిసిమెలిసి ఉన్నారు, బాగానే ఉంది. అయితే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ చిన్నపిల్లలు, అంటే ఈ హరినాథ్ పిల్లలు క్రికెట్ పక్క ఇంటి ప్రభాకర్తో ఆడుకుంటా ఒక బాల్ వెళ్ళి అక్కడ ఈ భువనేశ్వర్ చౌదరికి సంబంధించిన కారు యొక్కకి తగిలింది బాల్. ఆ విషయంలో చిన్న వివాదం జరిగింది. వాళ్ళ మధ్య, అలానే డిస్ప్యూట్స్ వాళ్ళ మధ్యలో ఆ మనసులో ఉండిపోయినాయి. నిన్న 10వ తారీఖు మరలా ఈ ప్రభాకరు హరినాథ్ కానిస్టేబుల్ యొక్క సన్ను కొంతమంది కలిసి క్రికెట్ అక్కడే ఆడుతుంటే ఈ భువనేశ్వర్ చౌదరికి సంబంధించిన అతని భార్య కళ్యాణి అనే ఆవిడ ఇక్కడ క్రికెట్ ఆడొద్దని చెప్పి అబ్జెక్షన్ పెట్టింది. ఆ సమయంలో ఆడవాళ్ళందరూ కలిసి మళ్ళా ఇరువురు నెట్టుకోవడం జరిగిందన్నమాట. దాని మీద పోర్ట్ టౌన్ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా పోర్ట్ టౌన్ పోలీస్ వారు, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా వెళ్ళేసి బోత్ పార్టీస్ని ఇరువురుగా ఉండేవాళ్ళు మీరు ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మందలించడం జరిగింది. దాని మీద మేము సఖ్యతగా ఉంటామని చెప్పారు. అందరితో అది వివాదం అయిపోయింది. ఆ మరుసటి రోజు అగైన్ ఈ ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే హరినాథ్ అని అతను ఉన్నాడో, ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు నిమిత్తం అతని భార్య అంతకుముందు రోజు ఇంటి అక్కడ లేరు, వాళ్ళు బట్టలు తీసుకోవడానికి వచ్చారు. ఆ వచ్చిన క్రమంలో అక్కడ ఈ భువనేశ్వర్ యొక్క భార్య అనే కళ్యాణ్ ఆవిడ సూటిపోటి మాట్లాడటంతో అక్కడ వివాదం వల్ల స్టార్ట్ అయ్యి ఇద్దరు కొట్టుకోవడం జరిగింది, ఆడవాళ్ళు కొట్టుకోవడం జరిగింది. అంతే తప్ప దీనిలో ఇతరులు వచ్చేసి వీళ్ళని కొట్టడం అనేది అవాస్తవాలు. దీనిలో కొన్ని పేపర్లో కొంతమంది రాజకీయ నాయకులు ఈ పేర్లు పెట్టి రాసిందని మాత్రం దీనిలో అవాస్తవాలు. మేము పక్కా సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న ఈవినింగే ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్లు ఇస్తే నిన్నే కేసులు కట్టడం జరిగింది. ఈ 2 కేసులు కూడా నిన్న కట్టినవే. కేసులు కట్టలేదని పేపర్లో రాశారు, అది అవాస్తవం. ఇది ఆన్లైన్ పేపర్స్, ఇవి అప్పుడప్పుడు తయారు చేసేవి కాదు. అదేవిధంగా కానిస్టేబుల్ కూడా కొన్ని రాజకీయ నాయకుల పేర్లు ఎత్తి మాట్లాడటం కూడా, దానిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా 100% మేము యాక్షన్ తీసుకుంటాం. మేము విచారించే వరకు ఇప్పటివరకు విచారణలో మాత్రం ఎవరైతే అతని పేర్లు చెప్పాడో ఆ పేర్లు వాడు ఆ నేరస్థానం విజిట్ చేసినట్టు వారి దగ్గర కానీ మా దగ్గర కానీ ఆధారాలు లేవు. కాబట్టి ఇలాంటి వార్తలు రాసేప్పుడు కొన్ని సెన్సిటివ్గా అవుతాయి. ఇది ఓన్లీ పర్సనల్ ఇష్యూ, పిల్లల మధ్య జరిగిన గొడవని తీసుకొచ్చి రాజకీయంగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. దానివల్ల ఇష్యూ డైవర్షన్ అవుతుంది, లేనిపోయిన సమస్యలు కొత్త అవుతాయి. ఇలాంటి రాతలు రాయటం వలన అది సొసైటీకి కూడా మంచి చేసినట్టు కాదు. ఇది అనవసరం టెన్షన్ పెడుతుంది. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం.